భారతదేశంలో కుటుంబాలు తీసుకునేటువంటి అప్పులు అంటే హౌస్ హోల్డ్ డెట్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈరోజు దేశ జీడిపిలో 45-48% వరకు ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం జీడిపిలో 45-48% స్థాయికి హౌస్ హోల్డ్ డెట్, ఇవాళ అప్పుల భారం, కుటుంబాల అప్పుల భారం పెరిగింది. ఇంత భారీగా అప్పుల భారం పెరగడం మామూలు విషయం కాదు. మీకు అప్పుల ట్రెండ్స్, డెట్ ట్రెండ్స్ ఇన్ ఇండియా చూస్తే, ఆర్బీఐ డాక్యుమెంట్లను, ఆర్బీఐ రిపోర్ట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. భారతదేశంలో రిటైల్ లోన్స్ అంటే ఇండివిజువల్ తీసుకునే లోన్స్, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ లోన్స్ కావచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొరకు తీసుకునే లోన్స్ కావచ్చు, ఇలా ఒక ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జో, టీవీనో, ఒక బండి, స్కూటర్ కొనాలనుకుంటే తీసుకునే లోన్స్ కావచ్చు, ఇలాంటి టోటల్ లోన్స్ 170 lakh crores 170 lakh crores చేరింది. ఇందులో మీకు 58% ఎబో నాన్ అసెట్ లోన్స్, అంటే ఇల్లు కట్టడానికి తీసుకునే లోన్ కాదు. ఇది ఇల్లు కొనుక్కోవటానికో, అపార్ట్మెంట్ కొనటానికో తీసుకునే లోన్స్ కాదు. రోజువారీ అవసరాలకు తీసుకునేటువంటి లోన్స్ ఇలా 58% చేరింది. మరి అసెట్ లోన్స్కు రోజువారీ తీసుకునే లోన్స్కు ఉన్న తేడా ఏంటి? పర్సనల్గా ఒక లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆటో తీసుకొని, ఆటో నడపడం కూడా పర్సనల్ లోనే. ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఇంట్లో ఫ్రిడ్జ్ కొనడం కూడా పర్సనల్ లోనే. 2 పర్సనల్ లోన్సే. కానీ ఆటో తీసుకున్న, ఆటో నడిపేటప్పుడు ఆదాయం పెరుగుతుంది. మీకు ఫ్రిడ్జ్ కొని, ఇంట్లో అప్పు తీసుకొని ఫ్రిడ్జ్ కొంటే అప్పే మిగులుతుంది. అలాగే నీకు అవసరం లేకపోయినా బండికి లోన్ తీసుకున్నావు అనుకోండి, ఆ లోన్ భారమే మిగులుతుంది. కానీ అదే బండి నువ్వు ర్యాపిడో నడపడానికి తీసుకున్నావు అనుకోండి, అది ఇన్కమ్ జనరేటింగ్ లోన్ అవుతుంది. ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ప్లాట్ కొనడానికి అప్పు తీసుకున్నాం అనుకోండి, అది ఇన్కమ్ జనరేటింగ్ లోన్ అవుతుంది. అందువల్ల అప్పులు తీసుకోవడం తప్పని కాదు, అప్పు దేనికి తీసుకుంటున్నావు అనేది చాలా చాలా కీలకం. అందులో అసెట్స్ కొరకు తీసుకునే లోన్స్ తప్పుపట్టలేము. ఎందుకంటే అది ఆస్తులు పెరుగుతాయి, లేదంటే ఆదాయాలు వచ్చేటువంటి వనరులు పెరుగుతాయి. ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలి, లోన్ తీసుకున్నారనుకోండి, తప్పేమీ లేదు. కానీ రోజువారీ అవసరాలకు లోన్స్ తీసుకోవడం పెరుగుతుంది. అలా దేశంలో ఉన్న 170 lakh crores 58% ఈరోజు అసెట్ కొరకు తీసుకునే లోన్స్ కాదు. అంటే ఒక ఇన్కమ్ జనరేటింగ్ అవసరాల కొరకో, లేకుంటే ఆస్తులు పెంచుకోవటానికో తీసుకునే లోన్స్ కావు. అందులో మరీ ముఖ్యంగా పర్సనల్ లోన్స్ పెరుగుతున్నాయి. ఇవాళ పర్సనల్ లోన్స్లో 77% డిజిటల్ లోన్స్, అంటే యాప్ల ద్వారా తీసుకునే లోన్స్. యాప్లే కాదు, గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. 18.6 lakh crore ఇవాళ భారతీయులు బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పుల మొత్తము 18.6 lakh crores. ముఖ్యంగా ఇది గణనీయంగా పెరుగుతోంది. మీకు ఏ స్థాయిలో పెరుగుతుందంటే, ఈ లాస్ట్ 1-2 years ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయో, గోల్డ్ లోన్స్ గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా గోల్డ్ లోన్ చాలా సెక్యూర్డ్ లోన్ వారికి. సో మీకు మార్చ్ 2025, మార్చ్ 2026లో మీ గోల్డ్ ప్రైసెస్ ఎంత పెరిగాయో మీరే చూడండి, అనూహ్యంగా పెరిగాయి. సో ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ అనూహ్యంగా పెరుగుతున్నాయో, గోల్డ్ పైన వచ్చేటువంటి లోన్ అమౌంట్ పెరుగుతుంది. బ్యాంకులు కూడా గోల్డ్లో లోన్ ఇవ్వడం అనేది సులభంగా ఫీల్ అవుతున్నారు. ఇదేమో బ్యాంకుల వైపు నుంచి కన్జ్యూమర్స్ వైపు నుంచి కూడా గోల్డ్ లోన్స్ పెరగటానికి వాల్యూ ఆఫ్ గోల్డ్ పెరగడం ఒక కారణం. మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ యాప్లు వచ్చాక ఆ లోన్లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా యంగర్ జనరేషన్. వెనకటి కాలంలో లోన్ ఎవరు తీసుకునే వాళ్ళంటే యంగ్ ఏజ్లో లోన్ తీసుకునేవారు కాదు, మిడిల్ ఏజ్ వచ్చాక లోన్ తీసుకునేవారు. ఎందుకంటే మిడిల్ ఏజ్లో పిల్లల చదువుల అవసరాలు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళ అవసరాలు ఉంటాయి, లేదా సొంత ఇల్లు కోరిక ఉంటుంది కనుక ప్రధానంగా మీకు మిడిల్ ఏజ్ వచ్చాకనే లోన్ తీసుకునేవారు. కానీ ఈరోజు మిడిల్ ఏజ్ కాదు, వెరీ యంగ్ జనరేషన్, అసలు ఉద్యోగం కూడా రాని వాళ్ళు కూడా అప్పులు తీసుకుంటున్నారు.
సో ఆ రకమైనటువంటి స్థాయికి అప్పులు తీసుకొని ఒక స్మార్ట్ ఫోన్ కొనడం, అప్పులు తీసుకొని ఒక వెహికల్ కొనుక్కోవడం, అప్పులు తీసుకొని ఈవెన్ విహారయాత్రలకు కూడా వెళ్తున్న వారు ఉన్నారు. సో లగ్జరీస్ కొరకు, అన్‌ప్రొడక్టివ్ ఎక్స్‌పెండిచర్ కొరకు ఇవాళ తమ కోరికలు తీర్చుకోవటానికి అప్పులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈరోజు హౌస్ హోల్డ్ డెట్ ఈరోజు 45-48% ఆఫ్ జీడీపీకి చేరిందంటే అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాను గోల్డ్ లోన్స్ పెరగటానికి కారణం గోల్డ్ వాల్యూ పెరగడం కారణం. ఒకప్పట్లాగా కాదు, బంగారం వాల్యూ పెరగడం వల్ల ఎక్కువ లోన్ వస్తుంది. బ్యాంకులు కూడా గోల్డ్ తాకట్టును మీకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ పైన అవకాశం. అదే కాకుండా ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇప్పటి జనరేషన్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. సిప్లలో కూడా నువ్వు లోన్ తీసుకోవచ్చు. అంటే నువ్వు సిప్లో ఇన్వెస్ట్ చేస్తే అందులో కొంత మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకోవచ్చు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక 4-5 ఓటీపీలతో లోన్ వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏది తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ డాక్యుమెంట్ల పైన 100 కొలది సంతకాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సింప్లీ మీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ల దగ్గర మీ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బులు ఉంటే అందులో కొంత భాగాన్ని కేవలం 4-5 ఓటీపీలతో మీకు వితిన్ హాఫ్ అన్ అవర్ మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడతాయి. సో అందువల్ల ఇంత సులభంగా లోన్ వస్తుంటే ఇక లోన్ తీసుకునే వారి సంఖ్య పెరగదా? మీకు దానికి తోడు ఈ డిజిటల్ యాప్స్ వచ్చాక నాన్ కొలేటరల్ లోన్స్ ఇవ్వడం పెరిగింది. ఎందుకంటే ఇవన్నీ బ్యాంకులే కాదు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటారు, ఎన్బిఎఫ్సిస్, ఊరు పేరు లేనివి కూడా తయారయ్యాయి. సో డిజిటల్ యాప్ ద్వారా ఎక్కడి దాకా పోతున్నాయంటే అప్పు కొరకు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలా మీకు ఒక చిన్న లింక్ వస్తుంది, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అప్పు వస్తుంది అంటారు. మొదలు ఒక స్మాల్ అమౌంట్ అప్పు వస్తుంది, దాంతో అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే కట్టాల్సింది ఇప్పుడు కాదు కదా అని భావిస్తారు. మీకు ఇక ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకు చుట్టూ 3 రోజులు 4 రోజులు తిరగాలి, మేనేజర్ పరిచయం ఉండాలి. ఇవాళ హెచ్డిఎఫ్సి వాడు రోజు ఫోన్ చేసి పర్సనల్ లోన్ కావాలా అంటూ తల తింటుంటాడు. మనకు అత్యధికంగా మీరు ఎవరికైనా మీకు ఫోన్ చేసేవారు మీ కుటుంబ సభ్యులు కాదు, మీ ఫ్రెండ్స్ కాదు, మనకు అత్యధికంగా ఫోన్ చేసేవారు ఎవరంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. సో నాకైతే హయ్యెస్ట్ ఫోన్ నా కుటుంబ సభ్యులు కాదు, ఫ్రెండ్స్ కాదు, నాకు హయ్యెస్ట్గా వెరీ రెగ్యులర్గా ఫోన్ చేసేవారు ఎవరంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. మీకు పర్సనల్ లోన్ కావాలా సార్ అని ఫోన్ చేస్తూనే ఉంటారు. సో నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, హెచ్డిఎఫ్సి దగ్గర ఇన్ని డబ్బులు తగలబడ్డాయా, ఎందుకు ఇంత లోన్లు ఇస్తున్నాడు అని. సో అందువల్ల అలా బ్యాంకులు ప్రోయాక్టివ్గా ఎంబడి పడి లోన్లు ఇవ్వడం కూడా దీనికి ఒక కారణం. దానికి తోడు ఈ యాప్స్ ఎప్పుడైతే వచ్చాయో చాలా సింపుల్, నువ్వేదో క్షణాల పైన లోను తీసేసుకోవచ్చు. నువ్వు ఏ డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, కొలేటరల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే దాంట్లో వాడు హెవీ ప్రాసెసింగ్ ఫీజు ఇస్తాడు. చాలా సందర్భాలు ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఒకవైపు ఏమో టోటల్ హౌస్ హోల్డ్ డెట్ పెరుగుతుంది, మరోవైపు ఏమో అందులో కేవలం నాన్ అసెట్ కన్జ్యూమర్ అవసరాలకు తీసుకునే లోన్స్ పెరుగుతున్నాయి. ఇందులో మీకు డిజిటల్ యాప్స్ ద్వారా తీసుకునేటువంటి లోన్స్ మొత్తం పర్సనల్ లోన్లో 77% వరకు ఉంటుంది. ఈ లోన్స్లో షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటున్నాయి. మరి అదొక ట్రెండ్. షార్ట్ టర్మ్ లోన్ అంటే ముఖ్యంగా డిజిటల్ యాప్ల ద్వారా తీసుకునే రుణాల్లో షార్ట్ టర్మ్ రుణాలు ఉంటున్నాయి. అంటే వితిన్ తక్కువ సమయంలో ఆ లోన్ రీపే చేయాలి. ముందు లోన్ తీసుకోవటానికి 10% వరకు మీకు 10-15% వరకు 10-15% వరకు ఈవెన్ ప్రాసెసింగ్ పేరిట దాని పేరిట దీని పేరిట ముందే డబ్బులు కట్ చేసుకుంటారు. వారు ఒక్కసారి లోన్ డిఫాల్ట్ అయితే దానికి వేరే రికవరీ ఏజెంట్లు ఉంటాయి. ఆ రికవరీ ఏజెంట్లు భయంకరంగా వెంబడించి అవమానించి లోన్ వసూలు చేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళ ఫోన్లు కూడా హ్యాకింగ్ చేసి వాళ్ళ పర్సనల్ ఫోన్ డేటాను కూడా క్యాప్చర్ చేసి ఫోన్లు చేసి తిడుతూ ఉంటారు. నా డ్రైవర్ అంతకుముందు ఉన్న డ్రైవర్ ఒకతను ఇలాగే యాప్ ద్వారా లోన్ తీసుకుని కట్టకపోతే అతని ఫోన్ హ్యాక్ చేసి ఆ డిజిటల్ యాప్ కంపెనీ అందులో నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. ఇదేంటి అంటే ఫలానా వాడు లోన్ తీసుకున్నారే, వాడు తీసుకున్న లోన్ ఇచ్చినప్పుడు నన్ను అడగలేదు కదా నేనంటే దానికి అనవసరం. అలా
మీకు ఇంటికి గూండాలను పంపి కూడా లోన్లు వసూలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంత భయంకరంగా రికవరీ మెథడ్స్‌ను, చాలా కాంట్రోవర్షియల్ రికవరీ మెథడ్స్‌ను కూడా అనుసరిస్తున్నటువంటి చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్‌స్టాంట్ లోన్స్ పెరిగిపోయాయో, ఇన్‌స్టాంట్ యొక్క కల్చర్ పెరిగిపోయిందో మీకు కన్జంప్షన్ పెరుగుతది. వాళ్ళు చూడు క్విక్ కామర్స్ వచ్చాక మీకు ఇన్‌స్టాంట్ కన్జంప్షన్‌కి అవకాశం వచ్చింది గనక ఇన్‌స్టాంట్ కన్జంప్షన్ గణనీయంగా పెరిగింది. సో అలాగే ఇన్‌స్టాంట్ లోన్స్ రావడం మొదలయ్యాక, ఈజీగా లోన్ తీసుకోవడం మొదలయ్యాక మోటివేషన్ అవుతున్నారు. దేని కొరకు లోన్ తీసుకుంటున్నారు? ఏదో ఒక వస్తువు కొనడానికి కూడా లోన్ కాదు. చాలా సింపుల్ అవసరాలకు కూడా లోన్ తీసుకుంటున్నారు. మీ సాలరీకి ఎక్స్‌పెండిచర్‌కి మధ్య మ్యాచ్ కాకపోతే లోన్ తీసుకుంటున్నారు. సడన్‌గా ఒక వస్తువు మార్కెట్‌లో షాపింగ్ చేసి కనబడితే వెంటనే లోన్ తీసుకుంటున్నారు. రోజువారీ నిత్యావసరాలకు కూడా లోన్లు తీసుకోవడం పెరుగుతుంది. ఆఖరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ లోన్స్ ఏమవుతుందంటే ఈఎంఐల భారమేమో పెరిగిపోతూ ఉంటుంది. వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎంఐలకు పోతూ ఉంటుంది. దాంతో ప్రతిసారి కట్టాల్సినటువంటి షెడ్యూల్స్ మీద పడ్డప్పుడు అప్పు తీర్చడానికి అప్పులు తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అందువల్ల ఇండియాలో ఈరోజు ఏది ఏ ఏ ఎపిడమిక్ కాదు, డెట్ ఎపిడమిక్ పెరుగుతోంది అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే అప్పుల ఎపిడమిక్ పెరుగుతోంది, అప్పుల మహమ్మారి పెరుగుతోంది భారతదేశంలో. అప్పులు తప్పని నేను అనను. అప్పులు లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు డెవలప్ కావు, అభివృద్ధి చెందుతున్న కుటుంబాలు డెవలప్ కావు. కానీ ఆ అప్పులు ప్రొడక్టివ్ లోన్స్గా ఉండాలి, అప్పులు రీపేమెంట్ కెపబిలిటీకి తగినట్టుగా ఉండాలి, అప్పులు ఆదాయాన్ని పెంచగలగాలి, అప్పులు కీలకమైన అవసరాలను తీర్చగలగాలి. కానీ అప్పులు సులభంగా దొరుకుతున్నాయి గనక, అప్పు ఇంతంత దొరుకుతుంది గనక మీరు తెగబడి అప్పులు తీసుకుంటే కుటుంబాలు దెబ్బతింటాయి. ఫలితంగా ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది, డిఫాల్ట్ రేట్లు పెరిగి.